హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మా హస్బెండ్ కలిసి నాకు నచ్చిన గుడికైతే వెళ్తున్నానండి. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలనిపిస్తుంది. అదే సింహాచలం అన్నమాట. టోల్ గేట్కి వచ్చేసాము, టికెట్ తీసేసుకున్నాము. అలా కొండవైపు వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఆ నేచర్, ఆ గాలి, ఆ కొండలు నాకు చాలా బాగా నచ్చింది. మా ఊరు తర్వాత సింహాచలం బాగా నచ్చిందండి. మా ఆయన నవ్వుతున్నారు. కొటేషన్స్ చదవమంటే ఇంకా గుడికి వెళ్ళాము, ఈ మధ్యలోనే అయిపోతాం అనేసి అంటున్నారు. వచ్చేసామండి, దగ్గరలో ఉన్నాము. గుడికి అయితే వచ్చేసాము. ఈరోజు సింహాచలానికి అయితే బైక్ రెంట్ తీసుకున్నామండి. 850 అనమాట, 24 అవర్స్కి తీసుకొని బయలుదేరాము. అండ్ పార్కింగ్లో పెట్టేశారు మా ఆయన. మా చెప్పులు ఇక్కడక్కడ ఎందుకని చెప్పి మా బైక్లోనే పెట్టేసామన్నమాట, స్కూటీలో పెట్టేసాము. లోపలికైతే ఎంట్రీ అవుతున్నామండి. చాలా బాగుంది. కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది. 10 అయిపోయింది అనమాట. ఎండ చాలా ఎక్కువ కొడుతుంది. మా ఆయనేమో బొట్టు పెట్టుకుందాము అనేసి అన్నారు. నాకు వద్దు అంటే పెట్టుకో అనేసి అన్నారు. పెట్టుకున్నాము. బొట్టుకి 5 రూపాయలు అంట, 10 రూపీస్ తీసుకున్నారు. మా ఆయన అయితే మల్లెపూలు కొనిచ్చారనమాట. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి మా తిప్పలు ఏంటంటే ఫోటో కోసం అన్నమాట. ఫోటో అయితే తీసుకున్నాము. నీడకు వచ్చేసామన్నమాట. అక్కడ తీసుకోవడానికి అసలు అవ్వట్లేదు ఎండ, అందుకని నీడకు వచ్చి తీసుకున్నాము. మా మొదటి పెళ్లి రోజు అయితే సింహాచలానికి వచ్చామన్నమాట, 2017లో. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము ఒక బుక్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము. మా ఆయనకు అడిగితే చికెన్ సాన్స్ బాగుంటుంది తీయ అనేసి అన్నారనమాట. చికెన్ సాన్స్ అవుతున్నారు. ఈ చిన్ని కృష్ణుడు కార్డ్ అయితే నాకు నచ్చింది. శ్రీ పంచతత్వ మంత్రం అన్నమాట. చాలా బాగుంది. మేమైతే రిటర్న్ అయిపోయాము. సింహాచలం నుంచి రిటర్న్ అయిపోయాము. మా ఆయనకు అడిగాను అన్నమాట, నాకు భీమిలి టు ఆర్కే బీచ్ వరకు రైడ్కి తీసుకెళ్ళవా అనేసి అంటే, సరే తీసుకెళ్తాను కానీ ఫ్రెష్ అప్ అయి వెళ్దాము అనేసి అన్నారు. ఈ అద్దం అయితే నాకు ఫస్ట్ వచ్చేటప్పుడు చూశానండి. ఎలాగైనా దీని ముందు ఫోటో తీసుకోవాలని అనుకున్నాను. మా ఆయనకు అడిగితే ఆపారనమాట. అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మా ప్లాన్ ఏంటంటే జగదాంబ వెళ్ళి జగదాంబ నుంచి మేము రిటర్న్ అవ్వాలన్నమాట. నాకు ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే ఫోటో తీయాలని ఒక కోరిక ఉండేదన్నమాట. మా ఆయనకు చెప్పాను, ఇంకా స్లో చేశారు. ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. ఎండ అయితే మామూలుగా లేదండి. కొబ్బరికాయలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ ఆగుతామని అనుకున్నాము. ఎక్కడ చూసినా ఒక్క కొబ్బరికాయ షాప్ అయితే లేదండి. ఇంకా మా ఆయన అయితే డ్రింక్ తాగుతాను అనేసి చెప్తూనే ఉన్నారు. డ్రింక్ వద్దు, కొబ్బరికాయ తాగుదాం, నిమ్మకాయ నీరు తాగుదాం అనేసి ఆపేసాను అనమాట. వెతుకుతున్నాము నీరు కోసం. మొత్తానికి కొబ్బరి బోండాల షాప్ అయితే దొరికింది. నేను 2, మా ఆయన 1 తాగారు. ఒక్కొక్క కొబ్బరి బోండం అయితే 40 రూపాయలు అండి. చాలా ఎక్స్పెన్సివ్. మరి తప్పదు, ఆరోగ్యం కోసం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా తాగాలి. మరి ఇప్పుడైతే ప్రజెంట్ 2:00 అవుతుంది. 2:00కి జగదాంబ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరామన్నమాట. ఆర్కే బీచ్ నుంచి అలాగా ఋషికొండ బీచ్ అండ్ భీమిలి బీచ్, అక్కడ నుంచి భీమిలి టు బోయపాలెం
టు పరదేశపాలెం, మారికవలస ఇలాగా రిటర్న్ అవుదాం అనుకున్నాము. కానీ మా ఆయన ఏమన్నారంటే లేదు లేదు ఇలాగా ఆర్కే బీచ్ నుంచి ఇలాగ వెళ్ళిపోయి రిషికొండ నుంచి అటు నుంచి సాయంత్రం అవుతుంది కాబట్టి మనం మళ్ళీ రిటర్న్ అయితే ఆ వ్యూ బాగుంటుంది, చూసేసి వెళ్దామని చెప్పి అన్నారనమాట. ఇంకా నేను సరే అని చెప్పేశాను. ఆర్కే బీచ్కి అయితే వచ్చేసామండి. మా ఆయన అన్నారు డైరెక్ట్ వెళ్ళిపోదామా ఆగుదామా అనేసి అన్నారు. వద్దొద్దు, ఎప్పుడు చూసే బీచే కదా, మా హస్బెండ్కి అయితే ఒక క్వశ్చన్ అడిగాను. ఆయన ఏ సమాధానం ఇస్తారో ఒకసారి మీరు కూడా వినండి. కొత్త కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ఓన్లీ గ్రీన్ క్లాత్ ఎందుకు పడతారు? గ్రీన్ క్లాత్ ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఏదో కనుక్కొని చెప్పడమా? ఎట్లా అయిపోయిందని మా హస్బెండ్ సమాధానం అయితే ఈకో ఫ్రెండ్లీ కాబట్టి అది యూజ్ చేస్తారనేసి అన్నారు. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మా ఆయనకైతే నేను సతాయిస్తూనే ఉన్నాను. నేను నడుపుతాను బండి, నేను నడుపుతాను, నాకు బీచ్ వ్యూలో నడపాలని ఉంది, ప్లీజ్ అని అడుక్కుంటూనే ఉన్నాను అనమాట. వద్దు, భయం వేస్తుంది, ఊరు వెళ్తానో లేదో ప్లీజ్ అనేసి అంటున్నారన్నమాట. అస్సలు ఇవ్వలేదు. అడుగుతూనే ఉన్నాను. అస్సలు నో అంటే నోయే అన్నమాట. భయం అంటే లేడీస్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో వీడియోస్లో చూస్తున్నాం కదండి, యూట్యూబ్, ఇన్స్టాలో. భయం అట్లా ఉంటుంది మరి మనతోనే. చాలామంది బాయ్స్ కన్నా లేడీసే చాలా బాగా తీస్తున్నారు. నాకైతే ఋషికొండ దగ్గరలో ఇచ్చారండి బైక్. ఒకసారి నడిపి చూడు, తర్వాత నేను ఎక్కుతాను అని చెప్పి నన్ను ట్రయల్ వేయమన్నారనమాట. వేశాను. మరి తప్పదు, ఎందుకంటే నాకు ఛాన్స్ రావాలి కదా. అడుక్కుంటే అప్పుడు ఇచ్చారనమాట. ఇక్కడి నుంచి నేనైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నా వంతు మొదలైందనమాట. భీమిలి వరకు నేనే తీసుకెళ్తాను అనేసి అంటే వద్దమ్మా భయం వేస్తుంది అనేసి అంటున్నారనమాట. నవ్వుతున్నారు. నాకైతే హ్యాపీ అనిపించిందండి. మా హస్బెండ్ని ఈ వెనకాల కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడం నాకు చాలా నచ్చింది ఈరోజైతే. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎప్పటికీ మర్చిపోను, ఈ యొక్క జ్ఞాపకాన్ని అయితే ఎప్పటికీ మర్చిపోను. రిటర్న్ అయిపోయామన్నమాట. ఏ బీచ్కి అయితే మేము వెళ్ళలేదండి, జస్ట్ రైడ్కి మాత్రం వెళ్ళాము. ఆ లొకేషన్ ఎలా ఉంటుందని చెప్పి రిషికొండ బీచ్కి అయితే వచ్చేసాము. సాయంత్రం అయ్యేసరికి ఆ గాలి ఉంటుంది చూడు, చాలా బాగా ఫోర్స్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మా ఆయన నవ్వుతున్నారనమాట. కూర్చున్నాము, ఆ వ్యూ బాగుంది. జస్ట్ అలాగ పడుకొని అలాగ ఒక గంట సేపు నిద్రపోతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు నచ్చింది. ఫొటోస్కి బాగుంటుంది, కూర్చుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఆయనకి ఇంకో క్వశ్చన్ అడిగాను, మళ్ళీ తీసుకొస్తారని చెప్పి. తీసుకురాను తల్లే అనేసి అంటున్నారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.